చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బెంగళూరు నుంచి బయట ఒక 20 కిలోమీటర్స్ అవుట్ సైడ్ వచ్చాను. చాలా బాగుంది వాతావరణము. సో ఈరోజు సండే కదా, ఈవినింగ్ కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పి చూడండి, లొకేషన్ బాగుందా. అవుట్ సైడ్ వచ్చి చికెన్ చేస్తున్నాను ఈరోజు. చికెన్ వచ్చి ఇది గుంటూరు స్టైల్లో చికెన్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో చాలా బాగుంటుంది. వీడియోలోకి పోదాము. గట్టిగా ఒక లైక్ వేసుకోండి వీడియోకి. క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి సెట్టింగ్ అంతా కట్టెల్లో, అసలైన నాటి స్టైల్ కట్టెల్లో వంట చేస్తున్నాను. అంతా సెట్టింగ్ చేసుకున్నాను చూడండి. ఓకేనా, ఇది వచ్చి బెంగళూరు ఫామ్ హౌస్. చాలా బాగుంటుంది. చికెన్ కూడా ఈరోజు రెసిపీ చాలా టేస్ట్గా రావడం జరుగుతుంది గైస్. వెరైటీగా చేస్తున్న వంట ఈరోజు. ఓకేనా, చూడండి లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. బెంగళూరు నుంచే చూడండి, అవుట్ సైడ్ చాలా బాగుంది లొకేషన్. ఓకేనా, ఇంకా వీడియోలోకి పోదామా. ఓకే ఓకే, వంట స్టార్ట్ చేస్తున్నామా. చూడండి, ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ అయిన తర్వాత ఎర్రగడ్డలు, చిల్లీ, పచ్చిమిరపకాయలు. కట్టెలో కాబట్టి వంట ఈరోజు చాలా టేస్ట్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నా గంటి పెద్దది తీసుకున్నా. కట్టెలో కాబట్టి ఈరోజు వంట చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నా వీడియోస్ ఆల్మోస్ట్ అన్నీ గ్యాస్లోనే చేశాను. ఫస్ట్ టైం ఈరోజు కట్టెలో చేయడము. ఓకేనా, జింజర్ పేస్ట్ వేసుకుంటున్నాము. అంతా మన నాటి స్టైల్లోనే చేస్తాం ఫ్రెండ్స్. ఈరోజు చాలా బాగుంటుంది రెసిపీ. ఓకే, అల్లం పేస్ట్ 2 ప్యాకెట్లు వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రేవీ బాగా చాలా థిక్గా రాని అని చెప్పి 2 ప్యాకెట్స్ వేసుకున్నాము. చాలా కరెక్ట్గా ఉంది. ఇది అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు టమాటా వేసుకుంటున్నామా. మెయిన్ చికెన్కి టమాటా ఫ్రెండ్స్, టేస్ట్ బాగా రావడం జరుగుతుంది. చికెన్ మసాలా వేసుకున్నాము. ఓకేనా, మసాలాలు ఏమేమి కావాలో మొత్తం అన్నీ వేస్తాం ఫ్రెండ్స్. చికెన్ మసాలా వేసుకోవడం జరిగింది. తర్వాత చిల్లీ పౌడర్ వేస్తున్నారు. ఓకేనా, చికెన్ ఉప్పు నేను వేస్తాను. ఉప్పు రుచికి తగ్గట్టు సాల్ట్ ఒక 2 స్పూన్లు అంత వేస్తున్నారు. అంతా ఒకసారి కలబెట్టుకోవడం జరుగుతుంది. లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, సూపర్ లొకేషన్, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. చాలా బాగుంది లొకేషన్. ఓకేనా, చూడండి. ఓకే, చాలా బాగుంది లొకేషన్. అన్ని మసాలాలు వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, చికెన్ వేసుకుంటున్నామా. చికెన్ వేయడం జరుగుతుంది. ఇంకా జస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రెండ్స్, అంతా అయిపోతుంది. గుంటూరు స్టైల్ కట్టెల్లో వంట కేక ఈరోజు. ఓకే,
కట్టెల్లో వంట చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు టేస్ట్ మాత్రం కట్టెల్లో కదా వంట చాలా బాగా రావడం జరుగుతుంది. చూడండి కారం బాగా తగిలించాము. టమాటాలు, ఎర్రగడ్డలు, కారం అంతా బాగా పక్కా గుంటూరు స్టైల్లో ఈరోజు వంట రెసిపీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, లైట్గా వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. గ్రేవీ టైపు, సెమీ గ్రేవీ టైపు. ఓకేనా, వాటర్ మనకి ఎంత కావాలో అంత పోసుకున్నాము. ఫ్రెండ్స్ ఈ చికెన్ పైన పాత్ర తెచ్చేది, ప్లేట్ తెచ్చేది మర్చిపోయాను. చూడండి ఎలా ఐడియా బాగుందా. పాత్ర పైన పాత్ర పెట్టేసిన. ఓకేనా, మంచి జాగా, మంచి లొకేషను. కట్లు ఏరుకొని రావడం జరిగింది. ఈ రాయిలో కట్లు, అబ్బా వంట మాత్రము చాలా కష్టపడినాను ఈరోజు వీడియో కోసం మాత్రం. ఓకేనా, నా కష్టానికి గట్టిగా ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. చూడండి మరి ప్లేట్ లేదు. ప్లేట్ లేదు దానివల్ల బిర్యానీ ఉడకనే చెప్పి పాత్ర మీద పాత్ర పెట్టాను. ఓకేనా, అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా జస్ట్ ఒక 2 minutes. పొగలు కక్కుతుంది చికెన్. ఇంకా జస్ట్ ఒక 2 minutes ఫ్రెండ్స్, అయిపోతుంది. కట్ల వంట ఫస్ట్ టైం. ఓకేనా, ఉడుకుతుంది చూడండి, క్లియర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విలేజ్ సైడ్ కాబట్టి మసాలాలు అంతా మంచి మసాలాలు దొరికాయి. జస్ట్ ఒక 2 minutes కలుపుకుంటున్నాము. ఇంకా కొంచెం ఒక 2 minutes స్టీమ్ కావాలి. ఓకేనా, కట్లా కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, వంట మాత్రం ఈరోజు సూపర్గా రావడం జరుగుతుంది. చికెన్ అయిన తర్వాత చూడండి రైస్ తెచ్చుకున్నాను. రైస్ వండుకోవడం జరుగుతుంది. ఓకేనా, కట్లలో వంట ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది. ఓకేనా, ఏంది సైడ్లో ఫ్రెండ్స్ చికెన్ ఈ కలర్ రావడం జరిగింది. కట్లలో వంట కదా, కొంచెం రెసిపీ చాలా బాగుంటుంది. చూడండి అయిపోయింది. ఇంకా జస్ట్ 1 minute. ఓకేనా, టేస్ట్ చేస్తున్నా ఉడికిందో లేదో. చూడండి ఫ్రెండ్స్ ఉడికింది. ఇంకా జస్ట్ 1 minute ఫ్రెండ్స్, అంతా ఉడికిపోయింది. చూడండి చికెన్ ఉడికింది. ఓకే, చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఈ మాదిరి రావడం జరిగింది. ఓకేనా, సూపర్గా వచ్చింది. ఓకే, ఇప్పుడే టైం ఓవరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.